చేయలాగురా, లాగు. సరిపోదురా. చూస్తుంటేనే భయం వేస్తోంది. ఈ నిప్పుల్లో ఆనంది నడుస్తుందా? అవును, మట్టు సెగని తట్టుకోలేం. అలాంటిది దానిలోకి దిగి తను ఎలా నడుస్తుంది? అమ్మవారిని తలుచుకొని నడుస్తే అవేం తెలియవు. ఇట్రా. ఏంటన్నా? నాకు జయంతికి త్వరగా పెళ్లి కావాలని కోరుకొని నువ్వు కూడా నిప్పుల మీద నడవచ్చుగా. అలాగే అన్నా, నిన్ను నెట్టి నీ మీద నడుస్తా, ఓకేనా? నన్ను నెట్టి నా మీద నడుస్తావా? ఇంత సాటిస్ఫైడ్ నువ్వు. భలే ఉన్నావు. పిచ్చి వేషాలు వేయకుండా అమ్మవారికి దండం పెట్టుకో. నీకు అసలు లవ్ హార్మోన్సే లేవు. అన్నయ్య ఈ పాటికి గుడి దగ్గరికి వచ్చింటాడా? ఏంటి పూజారి గారు, ఇంకా మొదలు పెట్టలేదా? మీకోసమే ఎదురు చూస్తున్నాం ప్రెసిడెంట్ గారు. అలాగా, సరే వచ్చాగా మొదలు పెట్టండి. నిప్పుల్లో నడిచే ముక్కున్న వాళ్ళందరూ అమ్మవారి దగ్గరికి పదండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. నిప్పుల్లో నడుస్తానని మొక్కుకున్న వాళ్ళందరూ దగ్గరకు రండి. పూజారి గారు, ఆనందికి విభూది కొంచెం ఎక్కువ పెట్టండి. ఎందుకంటే ఆనందిని చాలా మంది దిష్టి కళ్ళతో చూస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి కదా, అందుకే చెప్తున్నా. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడయ్యా. వీడికి ఇంకా పొగరు తగ్గలేదు. తాడాట పోటీల్లోనే వీడి మొహం పగలగొట్టాల్సిందే. మిస్ అయ్యాడు. ఇప్పుడు ఒకప్పుడు దొరుకుతాడుగా, అప్పుడు చూద్దాం సార్. అమ్మా, ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మొక్కు తీర్చుకోవాలి. పూజారి గారు, అవతల వాళ్ళకి కీడు చేయాలని ఆలోచించే వాళ్ళనే అమ్మవారు ఏమీ చేయనప్పుడు అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే నాలాంటి వాళ్ళని అమ్మవారు ఏమీ చేయదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఎదురైనా తనే కాపాడుతుంది. విభూతి రాయండి.
ఆపండ్రా, ఆపండ్రా, ఆపండ్రా. అయ్యో అయ్యో అయ్యో, ఏదో తప్పు జరిగింది. అందుకే అమ్మవారు ఈవిడ ఒంటి మీదకి వచ్చింది. అశ్విన్, వాట్ ఇస్ దిస్? చెప్తున్నాడుగా అమ్మవారు ఒంటి మీదకి వచ్చిందని. అమ్మా, నువ్వెవరమ్మా? ఊరి పొలిమేరలు దాటి ఎలాంటి రోగాలు రాకుండా, ఊళ్ళో ఎవరికి ఎలాంటి కష్టాలు రాకుండా, ఎవరికి ఎలాంటి ఆపదలు కలగకుండా అందరినీ కాపాడుతున్న ముత్యాలమ్మని వచ్చాన్రా. ముత్యాలమ్మని వచ్చాన్రా. అమ్మా ముత్యాలమ్మ, నీ మొక్కులు తీర్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్న సమయంలో నువ్విలా రావాల్సిన అవసరం ఏంటమ్మా? ఉంది, అవసరం ఉందిరా. ఈ సంవత్సరం నాకు జరుగుతున్న పూజలు సక్రమంగా జరగట్లేదు. అమ్మోరు ఏంటంటో అంటోందయ్యా. పొంగలికొండ కింద పడి పగిలిపోవడం వల్లనేనా ఈ అపశకునం? అందుకే అమ్మవారు వచ్చిందంటావా? ఆనందిని నిప్పుల్లో నడవద్దని చెప్తుందేమోనని నాకు ఆందోళనగా ఉందయ్యా. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటావెందుకు? అమ్మవారు ఏం చెబుతుందో చూద్దాం. మేము చేసిన పూజల్లో ఎలాంటి అపచారము జరగలేదు. నీకేం కావాలో చెప్పమ్మా, అది కూడా చేస్తాం. ఆకలితో వచ్చానురా. నాకు పానకం నివేదన చేసి పట్టు చీర సమర్పించండి. లేకపోతే ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటాను. చెప్పింది అర్థమైందా? నువ్వు కోరింది ఇచ్చాకే, నువ్వు శాంతించాకే నిప్పుల్లో నడిచే కార్యక్రమం మొదలవుతుంది. అమ్మవారు శాంతించేదాకా నిప్పుల్లో నడిచే కార్యక్రమం జరగదు. అమ్మా, ఆ నిమ్మకాయల దండ ఆవిడ మెడలో వేయండి.